మీరు దుస్తులు ఎందుకు త్యజించారు అంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో మీరే ప్రస్తావించారు. మేము ఇహపర భోగాలకు అతీతం, ఎలా పుట్టామో అలానే వెళ్ళిపోతాం కాబట్టి దుస్తులు వేసుకోమని చెప్పి ఒక ఉదాహరణ చెప్పారు. అంటే దుస్తులు ఎలా పుట్టామో అలా వెళ్ళిపోతాం కాబట్టి మాకు ఇహపర భోగాలు ఉండవని చెప్పిన మీరే ఈ భోగాలు ఏంటి, ఇవి భోగాలు కదా అంటే దుస్తులు వదిలేస్తారు కానీ కారు వదలరు, దుస్తులు వదిలేస్తారు కానీ ఫోన్ వదలరు, దుస్తులు వదిలేస్తారు కానీ రీల్స్ చేయడం వదలరు. ఇవన్నీ ఇహపర భోగాలు కాకుండా ఎట్లా ఉంటాయి? అంటే కారు వదిలేస్తే మార్పులు వస్తాయా, ఫోన్ వదిలేస్తే మార్పులు వస్తాయా? అంటే మీరు లైవ్లే ఉండండి, ఇప్పుడే మొత్తం ధ్వంసం చేసేస్తా, మార్పు వస్తుందా అని నేను అడుగుతున్నాను. నన్ను నమ్మద్దు, నా దగ్గరికి రావద్దు. ఇదే ఇప్పుడు ఎవరైతే ట్రోలింగ్ ఈ మీకు మెసేజ్లు పెడుతున్నారో మీరు చూస్తుండగానే ఇదే కార్ని ధ్వంసం చేస్తాను, ఇదే ఫోన్ని ధ్వంసం చేస్తాను. వాళ్ళల్లో మార్పు వస్తుందా? రాదు. ఇది నాకు భక్తులు ఇచ్చారు, భగవంతుడికి నందేలాగో ఇది నాకు అలాగా నా ప్రయాణానికి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అలాగే అఘోరాలు నాగసాధువులు రాగద్వేషాలకు కూడా అతీతంగా ఉంటారు. మీరు ఎందుకు ప్రతిదానికి అంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు? ఎందుకు అంత కోపం మీకు ఎందుకు వస్తుంది? గతంలో కూడా మనం ఆల్రెడీ మాట్లాడాం ఒకసారి. గతంలో కూడా ఈ రకంగా లైవ్ లో వచ్చినప్పుడు నేను సూసైడ్ చేసుకుంటానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. నాగసాధువులు సూసైడ్ చేసుకుంటారా? ఈ రకమైనటువంటి ప్రకటనలు నాగసాధువులను తక్కువ చేయడం కదా. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటాను అనలేదు కదా. గతంలో మనం లైవ్ లో మాట్లాడినప్పుడు మీరు ప్రకటించారు నేను ఆత్మాహుతి చేసుకుంటానంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. నేను వచ్చిన కార్యక్రమాలు ఎవరు వాటికి అమ్మవారికి కూడా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు కాబట్టి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోదామని నేనే అన్నాను. అదే నేను అడుగుతున్నా రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి నాగసాధువులు. కానీ మీలో అంత ఉద్వేగం ఎందుకు వస్తుంది? ఒక పక్క ఆ అమ్మాయి సొసైటీ ఎలా ఒక పక్క ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే ఏడుస్తూ ఉంటారు, లేదంటే రీల్స్ చేసినప్పుడు చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఎవరైనా సెల్ఫీ తీసుకోవడానికి వస్తే త్రిశూలం పట్టుకొని మీదకు ఉరుకుతారు కొట్టడానికి. ఎందుకు ఈ రాగద్వేషాలన్నీ? సామాన్యులకి, మాకో ఇంకొకరికి ఉండాల్సినటువంటి సామాన్యులకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఒక నాగసాధు అయిన మీకు ఏ రకంగా ఉన్నాయి? ఏమి త్యజించలేదా మీరు? ఏమి త్యజించకుండానే నాగసాధు అయిపోయారా? అదేనా, అది భగవంతునికి తెలుసు కదా ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, ఎదుటోళ్ళు ఎలా ఉంటే నేను అలా ప్రవర్తిస్తాను. ఓకేనా? నాలో మార్పు అనేది ఏమీ జరగలేదు, నేను కరెక్టే ఉన్నాను. నా దగ్గరికి ఎవరొచ్చి ఎలా ఉంటారో నేను వాళ్ళతో అలాగే ఉంటాను. సో అంతిమంగా మీరు ఒక మీరు అఘోరీనే కాదు, రూపం మాత్రమే అఘోరీ. చేసే పనులు అఘోరీలు చేసేవి కాదు, ముఖ్యంగా నాగసాధువులు చేసేవి కాదు. హిందూ ధర్మ పరిరక్షకులు నాగసాధువులు అంటే. కానీ మీరు నాగసాధువు పేరు చెప్పి హిందూ ధర్మాన్ని భదనం చేస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు చేసేవారికి ఇచ్చే సమాధానం ఏంటి? మీరు నాగసాధు అన్నంత అఘోరి అన్నంత మాత్రాన నేనేంటో నాకు తెలుసు. మీరు అఘోరి కాదు నాగసాధు కాదంటే అది మీ ఇష్టం, మీ ఆలోచన అలా ఉంది, మీరు అనుకోండి. నాకు ఇక్కడ పోయేదేముంది? నేను జీవితాంతం ఇలాగే ఉండాలి. నేనేంటో నాకు తెలుసు కదా. మీకెందుకు నేను సమాధానం ఇవ్వాలని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పే బాధ్యత లేదా? కొన్ని హిందూ సమాజానికి, హైందవ ధర్మానికి సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదా? అన్ని గుళ్ళు ధ్వంసమైనప్పుడు ఒక్క హిందువు రాలేదు, మరి ఏం చేశారు? మరి అక్కడ నేను వచ్చి అక్కడ నిలబడ్డందుకు నన్ను ట్రోలింగ్ చేస్తూ, నా మీద దాడులు చేస్తూ, నన్ను కనీసానికి నేను సురక్షితంగా ఎక్కడికి వెళ్ళనీయకుండా మొత్తం చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రశ్నించడానికి వచ్చారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు అక్కడి వరకే ఉన్నాయి. ఒక జెండాలు పట్టుకొని తిరగడము, ర్యాలీలు చేయడం అక్కడి వరకే, మిగతా విషయాలు తెలియదు వాళ్ళకి. నేనెందుకు సమాధానం ఇవ్వాలి? నేను నిరూపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకే, ఇక హిందూ ధర్మ పరిరక్షణకి నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది అఘోరి? ఇది చాలా కఠినంగా ఉంటుంది, త్వరలోనే చూస్తారు కూడా. ఒక చోట కూర్చుంటున్నా కదా, అప్పుడు చూపిస్తాను నేను. నిజాయితీగా ధర్మం కోసం చేసే పోరాటం ఉండబోతుందా, లేదంటే మీడియా కవరేజ్ కోసం చేసేటటువంటి పోరాటంగా ఉండబోతుందా? మీడియా కవరేజ్ గురించి నేను ఎప్పుడు చేయను. ఓకేనా నానా? మీడియా కవరేజ్ గురించి నాకు అవసరమే లేదు. నా గురించి, నా ధర్మం గురించి, నన్ను నమ్మిన వాళ్ళ గురించి మాత్రమే చేస్తాను తప్ప నేనేదో ఆశించో లేకుంటే ఆస్తులు కూడబెట్టుకోవడమో అని అలా చేయలేదు. ఎవరైతే ఇప్పుడు మీతోని మెసేజ్లు పెట్టిన ఇలా అంటున్నారు అన్నారు కదా, ఎన్ని లక్షల కోట్లున్నా ఎక్కడ ఉన్నదో నిరూపించండి. మరి అదెందుకు నిరూపించలేకపోతున్నారు?
చివరిగా శ్రీ వైష్ణవి విషయంలో ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది మీది? నానా నేను ఒకటే మాట చెప్తున్నా నాన్న, ఆమె ఇచ్చి ఆమె ఈసారి వచ్చిందంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి చూసి వెళ్ళాలి తప్ప ఆమె వెళ్తే ఒక 5 రోజులు వెళ్ళి రాని తప్ప ఇలాంటి కాంట్రవర్సీస్కి మాత్రం ఆడపిల్లని తీసుకొని రాను. ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది, అంత దూరం తీసుకొని రాను కూడా. ఇప్పటికే శ్రీ వైష్ణవి విషయంలో జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోయింది కదా, ఆల్రెడీ మీడియాకి ఎక్కినటువంటి పరిస్థితి. మీరు నేషనల్ ఇష్యూ అంటున్నారు కానీ ఈ నేషనల్ మీడియా కూడా కవర్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ ఆ అమ్మాయి మొత్తం బదనం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు రియలైజ్ అయ్యారా మీరు? ఆడపిల్ల జీవితం నానా బదనాం నేను చేశారా వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నారా?